ఐపీఎల్ మినీ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ అయితే భారీ ధరను దక్కించుకున్నారు. ఒకసారి మనం పరిశీలించినట్లయితే కార్తిక్ శర్మ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అనమాట. 14,20,00,000కైతే చెన్నై సూపర్ కింగ్స్ ఇతన్ని దక్కించుకుంది. ఇక తేజస్వి సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేకేఆర్ 3,00,00,000కైతే తేజస్వి సింగ్‌ను దక్కించుకుంది. ఇక ముకుల్ చౌదరిని 2,60,00,000లకు లక్నో సూపర్ జైంట్స్ కూడా దక్కించుకుంది. నమన్ తివారీని 1,00,00,000కి లక్నో సూపర్ జైంట్ దక్కించుకుంది. ఇక సుశాంత్ మిశ్రాకు సంబంధించి 90,00,000లకు రాజస్థాన్ రాయల్స్ అయితే సొంతం చేసుకుంది. అశోక్ శర్మను 90,00,000లకు గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకోగా, కార్తిక్ త్యాగిని 30,00,000లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. యశ్ రాజ్ పంజాను 30,00,000లకు రాజస్థాన్ అయితే కొనుగోలు చేసింది. ప్రశాంత్ సోలంకిని 30,00,000 కనీస ధరకు కేకేఆర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇక విఘ్నేష్ పుతూర్‌ను 30,00,000లకు రాజస్థాన్ రాయల్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లో అన్‌సోల్డ్ ప్లేయర్లు ఎవరో ఉన్నారో చూసినట్లయితే వాన్ బేడి, తుషార్ రహేజా, ఆకాష్ మధ్వాల్, వహీదుల్లా, శివం శుక్లా, కరుణ్ శర్మ, కార్తికేయ వీరు కూడా అన్‌సోల్డ్ ప్లేయర్‌లుగా ఉన్నారు. అయితే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు సంబంధించి కూడా భారీ ధర పలకడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కార్తిక్ శర్మకు ఏకంగా 14,20,00,000 చెల్లించడంపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. అయితే ఎవరి కార్తిక్ శర్మ అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో అయితే అంటే గూగుల్‌లో సెర్చ్ చేయడం చేస్తున్నారు. అయితే కార్తిక్ మిశ్రా అన్‌క్యాప్డ్ ప్లేయర్. ఇప్పుడు ప్రస్తుతం ముస్తక్ అలీ ట్రోఫీలో అయితే ఆయన బాగా రాణిస్తున్నారని చెప్పేసి కూడా అందుకే అంత ధర పలికిందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు.